హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి బాదం పాలు. ఎంతో టేస్టీ అండ్ హెల్తీ అయిన బాదం పాలు ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. బయట తాగే బాదం పాలలో ప్రిజర్వేటివ్స్ ఎన్నో కెమికల్ కలర్స్ అలా యాడ్ చేస్తుంటారు కదా. సో అవన్నీ యాడ్ చేయకుండా ఇంట్లో దొరికే వాటితోనే బాదం పాలు తయారు చేసుకుందాం. ఫస్ట్ బాదం పాలకి 1 కప్ కాజు, 1 కప్ బాదం, ఇంకా కస్టర్డ్ పౌడర్. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ మనం స్టవ్ మీద ఒక గిన్నె పెట్టేసుకొని గిన్నెలోకి 1 గ్లాస్ నిండా వాటర్ యాడ్ చేసుకోండి. వాటర్ మరుగుతున్నప్పుడు ఇందులోకి 1 కప్పు దాకా బాదం పలుకులు వేసుకోవాలా. అలాగే 1 కప్పు దాకా జీడిపప్పు పలుకులు కూడా యాడ్ చేసుకోండి. బాదం పైన ఉన్న తొక్క లూజ్ అయ్యేంత వరకు కూడా మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించేసుకోండి. ఇవి ఉడికినాయా లేదా అని తెలుసుకోవడానికి ఒక బాదం పట్టుకొని ఇలా అంటే దాని తొక్క ఊడిపోయి రావాలా, అంతవరకు మనం బాదంని ఉడికించేసుకోవాలి. ఉడికించిన వాటిని మంచిగా స్ట్రైనర్లోకి తీసుకొని కూల్ వాటర్లోకి యాడ్ చేసేసుకోండి. బాదం తొక్కలన్నీ తీసేసి శుభ్రంగా వాష్ చేసుకొని బాదం ఇంకా కాజు మిక్సీ జార్లో వేసేసుకోండి. టేస్ట్ ఎన్హాన్స్ అవ్వడం కోసం 2 లేదా 3 యాలకులు యాడ్ చేసేసుకోండి. ఇంకా నేను ఇక్కడ వచ్చేసి 2 to 3 స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ యూస్ చేస్తున్నాను. థిక్నెస్ కోసం టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకున్నాను కలర్ కోసం. ఇందులోకి 2 లేదా 3 టేబుల్ స్పూన్ల కాచి చల్లార్చిన పాలు కూడా యాడ్ చేసుకోండి. అన్నిటిని ఇప్పుడు మనం మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న కన్సిస్టెన్సీలో మిక్సీ పట్టేసుకోండి. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి లోతుగా ఉన్న ఒక పాల గిన్నెని తీసుకోండి. అందులో నేను వచ్చేసి 2 లీటర్ల పాలు యాడ్ చేశాను. పాలన్నిటిని మంచిగా మరగనివ్వాలా. మీగడ వస్తుంది కదా, అంతవరకు మరుగుతూనే ఉండాల. మరుగుతున్న పాలల్లో మనం ముందుగా మిక్సీ పట్టుకున్న కాజు బాదం పేస్ట్ ఉంది కదా, ఆ పేస్ట్ అనేది యాడ్ చేసేసుకుని పచ్చి వాసన పోయేంత వరకు పాలని కలుపుతూ మరిగించుకోండి. మనం ఏ కప్తో అయితే బాదం తీసుకున్నామో అదే కప్తో చక్కెర లేదా కలకండ తీసుకోండి. నాకు ఇక్కడైతే చక్కెర అవైలబుల్గా ఉంది కాబట్టి చక్కెర తీసుకున్నాను. చక్కెరని అంతా పాలల్లో యాడ్ చేసుకొని ఆ చక్కెర కరిగేంత వరకు పాలని మరిగించుకోండి. బాదం పాలు అనేవి ఇక్కడ నేను చూసిన కదా, ఆ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మరిగించుకుంటే చాలు. ఈ పాలు చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో 1 గంట లేదా 2 గంటలు పెట్టేసుకొని కూల్ బాదం పాలు సర్వ్ చేసేసుకోవడమే. ఇంకా మీకు ఇష్టమైతే పైన డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసేసుకొని కూడా తాగొచ్చు. నేనైతే ఇలా బాటిల్లో స్టోర్ చేసుకుని ఇవి 4 to 5 డేస్ వరకు ఫ్రెష్గా ఉంటాయి. ఈ సమ్మర్కి మీ ఇంట్లో ఈ రెసిపీ ఖచ్చితంగా ట్రై చేయండి. మీ ఇంట్లో వాళ్ళకి ఖచ్చితంగా నచ్చుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.